Hi bars, once again welcome to All One Film Updation. Friends, today video లో మార్చ్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ ప్లస్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ ఆల్సో కొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చాలా మందికి నోటిఫికేషన్స్ అనేది రీచ్ కావట్లేదు. సో అందుకే మీకు నోటిఫికేషన్ రాకపోతుంటే ఒకసారి నోటిఫికేషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. వస్తున్న వారైతే కామ్గా అయితే ఉండండి, రాని వారైతే ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి, ఇంకా ఆన్ చేసుకుని వారైతే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మన సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ హే సినమికా, స్టారింగ్ దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ అండ్ ఆయితిరా హైదరీ లీడర్లో రాబోతున్న రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 29 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ మార్చ్ 3rd ఇన్ థియేటర్స్, మలయాళం, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు, స్టారింగ్ శర్వానంద్ అండ్ రష్మిక మండన లీడర్లో రాబోతున్న రొమాన్స్ అండ్ కామెడీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 21 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ మార్చ్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ జండ్, స్టారింగ్ అమితాబ్ బచ్చన్, స్పోర్ట్స్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ సెన్సార్ యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 58 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ మార్చ్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ ద బ్యాట్మెన్, యాక్షన్ అండ్ అడ్వెంచర్ క్రైమ్ థ్రిల్లర్ మీద ఉండబోయి ఈ మూవీ సెన్సార్ యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 56 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ మార్చ్ 4th ఇన్ థియేటర్స్, ఇంగ్లీష్ అండ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 5లో క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం భీష్మ పార్వం, స్టారింగ్ మమ్ముటి. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 24 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ మార్చ్ 3rd ఇన్ థియేటర్స్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ నారదన్, స్టారింగ్ టొవినో థామస్ అండ్ అనాబెన్ లీడర్లో రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 30 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ మార్చ్ 3rd ఇన్ థియేటర్స్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ సెబాస్టియన్, స్టారింగ్ కిరణ్ అండ్ నమ్రత లీడర్లో రాబోతున్న కామెడీ అండ్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ మూవీ సెన్సార్ యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 9 minutes అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, మూవీ రిలీజ్ మార్చ్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న 7 బెస్ట్ థియేటర్ మూవీస్. అయితే నేను ఏమైనా మూవీస్ని మిస్ చేస్తుంటే మీరు కామెంట్లో రికమెండ్ చేయండి. ఇప్పుడైతే మనం దిస్ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా యాక్షన్ అండ్ స్పై మూవీస్ చూడడం అంటే ఇష్టమా? అయితే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే 2021లో రిలీజ్ అయిన యావరేజ్ హిట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం నో టైమ్ టు డై. మూవీ అయితే మిమ్మల్ని కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, బట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సీన్స్ కోసమైనా మూవీని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మూవీ రిలీజ్ మార్చ్ 4th ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇంగ్లీష్ అండ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో రమణి వర్సెస్ రమణి 3.0, కామెడీ అండ్ డ్రామా మీద ఉండబోయే ఆహా ఒరిజినల్ సిరీస్. సో ఈ సిరీస్ రిలీజ్ మార్చ్ 4th ఆన్ ఆహా తమిళ్. నెక్స్ట్ నెంబర్ 3లో 2022లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బెస్ట్ కామెడీ థ్రిల్లర్ ఫిలిం డిజే టిల్లు, స్టారింగ్ సిద్ధు అండ్ నేహా శెట్టి. సో ఫ్రెండ్స్, ఈ మూవీని మీరు ఇంకా థియేటర్స్లో కానీ మిస్ అయ్యి ఉంటే సో థియేటర్స్లో చూసే వాళ్ళు థియేటర్స్లో చూసేయండి, ఇంకా థియేటర్స్లో ఆడుతుంది. లేదు మేము ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తాం అనుకుంటే మనకి మార్చ్ 4th నుంచి ఆహా వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4లో రుద్ర, స్టారింగ్ అజయ్ దేవగన్ అండ్ రాశి ఖన్నా లీడర్లో రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. సో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లో బడ్జెట్లో ఏ సిరీస్ రిలీజ్ అయినా చూడడానికి అయితే ఆసమ్గా అయితే ఉంటాయి, బట్ ఇది హై బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకున్నారు. ఈ సిరీస్ మీద మనకి వచ్చిన 2 trailers అయితే ఆసమ్గా అయితే ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడడం అంటే చాలా మందికి ఇష్టమే, బట్ ఈ సిరీస్ ఎలా ఉంటుంది అనేది క్వాలిటీ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం. ఈ సిరీస్ మనకి రిలీజ్ మార్చ్ 4th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, హిందీ, తమిళ్, తెలుగు అండ్ మలయాళం లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 5లో సామాన్యుడు, స్టారింగ్ విశాల్ అండ్ డింపుల్ హైదీ లీడర్లో వచ్చిన బెస్ట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ మార్చ్ 4th ఆన్ G5 ప్లాట్ఫామ్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న 5 బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్. అయితే నేను ఏమైనా మూవీస్ని మిస్ చేస్తుంటే మీరు కామెంట్ రూపంలో రికమెండ్ చేయండి. ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవేంటో చూద్దాం. ఫ్రెండ్స్, చూసే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఫర్ మోర్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం విక్రమ్, స్టారింగ్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి అండ్ ఫహద్ ఫసిల్. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి బ్యాక్ చేసుకున్నారు. శాటిలైట్ రైట్స్ స్టార్మా అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మనకి కమల్ హాసన్ ఇంట్రో టీజర్ అయితే రివీల్ చేశారు కదా, సేమ్ అలానే మనకు వచ్చేసి విజయ్ సేతుపతి అండ్ ఫహద్ ఫసిల్ గారి ఇంట్రో టీజర్ వచ్చేసి త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. సో డేట్ అండ్ టైమింగ్ రాగానే ఐ విల్ అప్డేట్.
నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ ఈటీ ఎవరికి తల్లవంచుడు. ఈ మూవీ అఫీషియల్ తమిళ్ అంటే తెలుగు వర్షన్ ట్రైలర్స్ వచ్చేసి మార్నింగ్ అయితే రివీల్ చేస్తారు. మనకి టీజర్ కట్ ఎవరు రెడీ చేశారు, తనే వచ్చేసి ట్రైలర్ కట్ అయితే రెడీ చేశారు. అందుకే మనకి ఫాస్ట్గా ట్రైలర్ కట్ అయితే ఉంది. చెప్పాలంటే ఈమె పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. అది కూడా డైరెక్టర్ పాండిరాజ్ గారి డైరెక్షన్లో మూవీ అయితే వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి March 3 ఈవినింగ్ 6 PM అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ ఆది పురుష్ స్టారింగ్ ప్రభాస్, కృతి సనన్ అండ్ సైఫ్ అలీ ఖాన్ లీడర్లో రాబోతున్న మైథాలజీ ఫిల్మ్. సో ఎస్టర్డే వచ్చేసి మూవీ టీమ్ వచ్చి న్యూ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు. January 12, 2023కి మనకి ఇండియన్ థియేటర్స్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే మనకి నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేసి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే స్క్రీనింగ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ సంక్రాంతికి మనకి ఇదొక్క మూవీనే కాదు ఫ్రెండ్స్, RC-15 మూవీ టీమ్ కూడా ఎయిమింగ్ వచ్చేసి సంక్రాంతి 2023. సో డేట్ అయితే ఇంకా లాక్ చేసుకోలేదు. డేట్ గురించి దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ వెరీ సూన్. చెప్పాలంటే మనకి ఆది పురుష్ మూవీ వచ్చేసి ఇంత లేట్గా రావడానికి ఏంటంటే చెప్పాలంటే 2022 సెకండ్ హాఫ్లో అయితే రిలీజ్ చేసేవచ్చు. బట్ మూవీ టీమ్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నారు. VFX గ్రాఫిక్ వర్క్ అయితే ఈ మూవీకి చాలా ఎక్కువగా అయితే ఉంది కాబట్టి మూవీ టీమ్ వచ్చి నిదానంగా చేసుకొని మన ముందుకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే తీసుకురాబోతున్నారు. సో అందుకే ఈ మూవీ డేట్ వచ్చేసి January 12, 2023 అయితే లాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ నిఖిల్ అండ్ కశ్మీర పరదేశీ లీడర్లో వచ్చిన యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఫిలిం రైడర్. సో ఈ మూవీ రిలీజ్ అవ్వకముందు అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకున్నాను. సో మూవీ రిలీజ్ అయ్యాక చూసాక ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ చేయలేకపోయింది. చెప్పాలంటే ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగులో వచ్చేసి హలో మూవీ అయితే ఉంది కదా. సో హలో మూవీని కాపీ పేస్ట్ కాకుండా ఆ మూవీ స్టోరీని కాపీ చేసినట్టు అనిపిస్తుంది. సేమ్ అలానే ఉంటుంది ఈ మూవీ కూడా. బట్ చూసే విధానం అయితే అసలుకి వేరు. ఎందుకంటే నేనైతే యాక్షన్ మూవీ అనుకున్నాను ఇది, బట్ ఫుల్ లవ్ డ్రామా మూవీ ఇది. సో చూసినాక ఆ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ చేయలేకపోయింది. ఆ లవ్ కూడా నాకు చాలా మూవీస్ చూశాను కదా, ఇలా కొద్దిగా సిల్లీగా అనిపించింది. సో ఇంకా మనకి తెలుగు వర్షన్లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేయరు అనుకుంటున్నాను. రిలీజ్ చేస్తే గుడ్ న్యూస్, రిలీజ్ చేయకపోయినా గుడ్ న్యూసే. ఎందుకంటే చూడాల్సిన అవసరం లేదు ఈ మూవీని అంతగా. సో చెప్పాలంటే ఈ మూవీ కన్నడ వర్షన్ వచ్చేసి మనకి OTT ప్రీమియర్ వచ్చేసి March 11 నుంచి G5 ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నిఖిల్ గౌడ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం సెల్ఫీ స్టారింగ్ జీవే ప్రకాష్. సో మూవీ టీమ్ వచ్చి రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు April 1, 2022 ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 6లో దూత డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ అండ్ హీరో నాగచైతన్య కాంబోలో వస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ థ్రిల్లర్ సిరీస్. సో ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి బిగిన్ చేశారు. ఈ సిరీస్ మనం రిలీజ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ దిస్ ఇయర్ ఎండ్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ బటర్ఫ్లై స్టారింగ్ అనుపమ. సో ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి March 3 మార్నింగ్ 11 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ బెస్ఫక్ సేన్ అండ్ రుక్సాన్ లీడర్లో రాబోతున్న కామెడీ డ్రామా ఫిల్మ్ అశోకవనంలో అర్జున కళ్యాణం. సో ఈ మూవీ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనకి March 4కి మూవీని అయితే రిలీజ్ చేయట్లేదని. సో అఫీషియల్గా మూవీ టీమ్ వచ్చి నోట్ని అయితే రివీల్ చేశారు. March 4కి మూవీని రిలీజ్ చేయట్లేదు, న్యూ రిలీజ్ డేట్ వెరీ సూన్ అని. సో న్యూ రిలీజ్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ డాన్ స్టారింగ్ SK, ప్రియాంక మోహన్ అండ్ SJ సూర్య లీడర్లో రాబోతున్న కామెడీ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి న్యూ రిలీజ్ డేట్ వచ్చేసి May 12 అని చెప్పాను. సో May 12 కాకుండా ఫ్రెండ్స్ May 13కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో 1 డే ఫార్వర్డ్ చేశారు అంతే. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ గని. సో గని మూవీ గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను పాసిబిలిటీ రిలీజ్ డేట్స్ అయితే. సో పాసిబిలిటీ రిలీజ్ డేట్లోనే మూవీ టీమ్ వచ్చి లాక్ చేసుకున్నారు April 8, 2022 ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 11లో అస్టాజ్ ఫిలిం బ్యానర్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం పఠాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్, దీపిక అండ్ జాన్ అబ్రహాం. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. సో టీమ్ వచ్చి టుడే అనౌన్స్మెంట్లో మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు January 25, 2023 ఇన్ థియేటర్స్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 12లో రాధేశ్యామ్. సో రాధేశ్యామ్ మూవీ నుంచి మనకి టుడే వచ్చేసి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మనకి మేకింగ్ వీడియో అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ మేకింగ్ వీడియో వచ్చేసి 3 or 3.5 minutes అయితే ఉండబోతుంది. సో మనకి ఎప్పుడు వస్తుందంటే ఫ్రెండ్స్, మనకి మేకింగ్ వీడియో చెన్నై ఈవెంట్ అయితే ఉంది కదా. సో చెన్నై ఈవెంట్లో అయితే లాంచ్ చేయవచ్చు. సో మోస్ట్లీ అయితే చెన్నై ఈవెంట్లో లాంచ్ చేస్తారనుకుంటున్నాము. సో చూద్దాం చెన్నై ఈవెంట్లో లాంచ్ చేస్తారా లేకుంటే అఫీషియల్గానే యూట్యూబ్లో రిలీజ్ చేస్తారా అనేది. సో దీని గురించి డేట్ గురించి టైమింగ్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.